వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యతే ముద్దు అంటూ అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు అంబేద్కర్ ఇండియా మిషన్ అనకాపల్లి జిల్లా కో కన్వీనర్ చేబ్రోలు సల్మాన్ రాజు అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు అని అన్నారు. మనువాద పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మధ్య అనైక్యతను తీసుకురావాలని, తద్వారా రాజ్యాధికారం దూరం చేయాలని, దళితులకి రాజ్యాధికారం అందన ద్రాక్షగా చేసి కేవలం ఓటు బ్యాంకుగానే మలుచుకొని మన ఓట్లతో వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఇవాళ ఏదైతే 58 కులాలకు పైగా ఉన్నటువంటి దళిత కులాలు ఉన్నారో వారి మధ్య క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి ద్వారా స్విచ్ పెట్టి మనలోని గొడవలు పెట్టి ఐక్యత లేకుండా చేసి ఈ దేశంలో రాజ్యాధికారం వైపు చూడకుండా మనల్ని దారి మళ్లించే కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఉందో అది రాజ్యాంగానికి లోబడి లేదు. రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత పార్లమెంట్లో